హాయ్ ఫ్రెండ్స్ ఈ నా అప్డేట్స్ మీ యొక్క మెయిల్లో పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ప్రతి అప్డేట్ని మీ యొక్క మెయిల్లో పొందొచ్చు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎంఎస్ డాస్ గురించి నేర్చుకుందాం. ఎంఎస్ డాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మనం ఎంఎస్ డాస్ ఓపెన్ చేసుకోవాలంటే స్టార్ట్ బటన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డాస్ అని ప్రెస్ చేసిన వస్తుంది, లేదా సిఎండి అని ప్రెస్ చేసినా వస్తుంది, కమాండ్ ప్రాంప్ట్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ విండోస్ రాకముందు అంటే మనం ఇప్పుడు విండోస్ యూస్ చేస్తున్నాం. ఓకే, జియూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ విండోస్ రాకముందు మనకి ఇదే యూజ్ అవుతా ఉంది. ఏదైనా ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనకి ఈ కమాండ్స్ ద్వారానే, కమాండ్స్ బై హార్ట్ చేసి అప్పట్లో అలా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎలా వచ్చింది? సపోజ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఈ ఈ విండోస్లో అయితే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, అప్పట్లో అలా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కమాండ్స్ ఇచ్చి దాని లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నాం చూద్దాం. ఓకే, సి అనే డ్రైవ్లో ఉన్నా, అంటే మై కంప్యూటర్లో ఉన్న, ఓకే మై కంప్యూటర్లో ఉన్న సి అనే డ్రైవ్లో యూజర్స్ ఇక్కడ ఉంది కదా, యూజర్స్ స్లాష్ తర్వాత ఉండేది యూజర్స్ అనే ఫోల్డర్లో గ్రూప్ కే అనే ఫోల్డర్లో ఉన్నాం. ఓకే, గ్రూప్ కే అనే ఫోల్డర్లో మనం ఇప్పుడు దీని లోపల ఉన్నాం. ఓకే, ఎందులో ఉన్నాను? గ్రూప్ కే అనే ఫోల్డర్లో ఉన్నాను. ఈ ఫోల్డర్లో నేను వేరే ఫైల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. ఏమేమి ఉంది ఇక్కడ? డాట్ ఆండ్రాయిడ్ అని ఉంది, కాంటాక్ట్స్ ఉంది, డెస్క్టాప్ ఉంది. ఓకే, డెస్క్టాప్ అనే దాంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. డెస్క్టాప్ అనే ఫోల్డర్లోకి, ఫైల్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే మనకు ఒక కమాండ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. నోట్స్ ఉంటే నోట్ చేసుకోండి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, సిడి అని ఇచ్చేసుకోండి. డెస్క్టాప్ DESKTOP ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకుంటే మీరు డెస్క్టాప్ అనే ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయిపోతారు అన్నట్టు. ఓకే, డెస్క్టాప్ అంటే ఏంటి? ఇదే కదా, ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కదా, ఇదే కదా డెస్క్టాప్ అంటే. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక ఫోల్డర్ నుండి ఒక ఫోల్డర్, అందులో ఉన్న ఫోల్డర్లోకి మారాలి అనుకుంటే ఏం చెప్పాను? కమాండ్ సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, అందులో ఆ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఓకే, దానికి మనకి ఇంకో కమాండ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎండి మేక్ డైరెక్టరీ. ఓకే, ఎండి ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎండి అని టైప్ చేసి ఫోల్డర్ నేమ్ ఇచ్చేసుకోండి. ఆ ఫోల్డర్కి ఏం పేరు వేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను రూప్ అని ఇచ్చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసుకుంటే మనకి ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది, మనం లైవ్లో చూడొచ్చు. అలా కాకుండా ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక ఫోల్డర్ లోపల ఉన్న ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే సిడి. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఎండి మేక్ డైరెక్టరీ. ఓకే, విషయం పక్కన పెడితే ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, ఒక డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి దానికి ఒక కమాండ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. కాపీకాన్ COPY స్పేస్ CON. ఇప్పుడు ఎందులో ఉన్నాను? డెస్క్టాప్ అనే దానిలో ఉన్నాను, ఫైల్ ఫౌండర్లో. కాపీకాన్. ఓకే, కాపీకాన్ అని ఇచ్చేసుకున్న తర్వాత ఆ ఫైల్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఓకే, నేను ఇప్పుడు కుమార్ అని చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే కజర్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే కజర్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఆ ఫైల్ లోపల డాక్యుమెంట్ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను? సపోజ్ techgroup.in TROP డాట్ ఓకే, techgroup.in అనే డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ ఒక ఫైల్ వచ్చేసింది. చూడండి, వచ్చేసిందా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే మనం విండోస్లో ఎలా ఓపెన్ చేస్తాం? డబుల్ క్లిక్ చేసుకొని దీన్ని దేని ద్వారా ఓపెన్ చేస్తారు? నోట్ ప్యాడ్. ఓకే, నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేసుకుంటాం. చూసారు కదా, మనకి ఈ ఫైల్ నోట్ ప్యాడ్లో ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదే ఫైల్ని డాస్లో ఓపెన్ చేయాలనుకుంటే ఎలా చూడండి. ఓకే, దీనికి ఒక కమాండ్ దొరుకుతుంది ఫ్రెండ్స్, దాని పేరు టైప్, TYPE. ఓకే, టైప్ అని చేసుకొని ఆ ఫైల్ నేమ్ ఇచ్చేయండి, చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ వచ్చేసింది ఆ డాక్యుమెంట్. మనం ఇక్కడ నుంచే రీడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక ఫైల్కి రీనేమ్ చేయాలంటే ఎలా అనేది నేర్చుకుందాం. ఓకే, ఫైల్కి కాదు ఫోల్డర్కి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి ఒక కమాండ్ ఉంది ఫ్రెండ్స్, రన్ ఆర్ఈఎన్. ఓకే, ఆర్ఈఎన్ అంటే రీనేమ్ అని అర్థం. మామూలుగా మనం విండోస్లో ఎలా చేసుకుంటాం, రైట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ రీనేమ్ అని నొక్కేసి ఇక్కడ రీనేమ్ ఇలా చేసుకుంటాం టైప్ చేసి. అదే కమాండ్లో ఎలా చేస్తాం అంటే, దీని ఒక కమాండ్ ఆర్ఈఎన్ ఓల్డ్ నేమ్ ప్రెస్ చేయండి. ఓకే, ఓల్డ్ నేమ్ ఏముంది ఇక్కడ, ఇక్కడ ఏముంది, రూప్ అని ఉంది. రూప్ అని చేసుకోండి. కొత్త పేరు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ఓకే టెక్ అని ఇవ్వాలనుకుంటున్నాం, టీసీహెచ్ టెక్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టెక్ అని మారిపోయింది. ఇలాగ మనం ఒక ఫైల్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఇలా ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే ఎలా, ఇప్పుడు ఈ ఫైల్ డిలీట్ చేయాలంటే ఇక్కడ కుమార్ అని ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ డిలీట్ చేయాలి అంటే డిఈఎల్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే డిలీట్. ఒకవేళ ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకో మనకి ఆర్డి రిమూవ్ డైరెక్టరీ. ఓకే, డైరెక్టరీ అంటే ఫోల్డరే కదా, ఆర్డి అని టైప్ చేసి ఈ ఫైల్ నేమ్ ఇచ్చేసి మనం డిలీట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఆర్డి దేనికని చెప్పాను, ఫోల్డర్కి, ఆర్డి టెక్ ఎంటర్. చూసారు కదా, ఇక్కడ ఒక ఫోల్డర్ డిలీట్ అయిపోయింది. అదే ఈ కుమార్ అనే ఫైల్ని డిలీట్ చేయాలంటే ఏం చెప్పాను, డిఈఎల్. డెల్ అంటే డిలీట్, కేయుఆర్. ఓకే, ఇప్పుడు ఇది కూడా డిలీట్ అయిపోయింది. ఇలా మనం ఫైల్స్ని సిఎండి యూజ్ చేసి డిలీట్ చేసుకోవాలి. కమాండ్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఏది కాపీ అని ఉంది, మూవ్ అని ఉంది. ఇప్పుడు డేట్ చెక్ చేయాలనుకోండి, ఇప్పుడు అప్పట్లో డేట్ చెక్ చేయాలి మనం, ఇప్పుడు ఎలా చెక్ చేస్తాం, దీన్ని నొక్కి ఇలా డేట్ చెక్ చేసుకుంటాం. అప్పట్లో అలా లేదు ఫ్రెండ్స్, కమాండ్స్ యూజ్ చేసి డేట్ చెక్ చేసుకుంటున్నారు, డిఏటి. ఓకేనా, ఇలా డేట్ చేసుకుంటాం. టైం కావాలనుకోండి, టిఐఎంఈ ఇలా చెక్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఇంటర్నల్ కమాండ్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఇంటర్నల్ కమాండ్స్, కాపీ అని, మూవ్ అని, డెలిటరీ అని, అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇంటర్నల్ కమాండ్సే కాదు ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.